ఇక నిన్న మొన్న జరిగిన ఎపిసోడ్ ఏంటంటే మల్లన్న. అసలు మల్లన్న అనే వ్యక్తి ఒక చిన్న స్థాయి నుంచి చాలా కష్టపడి కరోనా టైంలో ఒక యూట్యూబ్ ఛానల్, అంటే న్యూస్లో యూట్యూబ్ ఛానల్ కూడా టాప్ తీసుకుపోవచ్చు అని చెప్పిన మల్లన్నకు యాడ్సప్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, ఆ విషయం జర్నలిజం పరంగా ఓకే. జర్నలిజం కాస్త ఎటు పోయింది, జర్నలిజం ట్రాక్ ఇట్లా పోయేది ఇటు తిరిగింది, ఇటు తిరిగి ఇట్లా ఇట్లా కాదు, రైట్ కూడా కాదు, ఎడమ సైడ్ తిరిగింది. అది ఎడమ సైడ్ తిరిగి రాజకీయంలో పోవడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం ఏంది, నేను ఎప్పటికైనా సరే ఎమ్మెల్యే కావాలి, నాకు వెనకలో గన్మ్యాన్లు ఉండాలి, అది ఎమ్మెల్సీ అయినా కూడా కొత్త కోరిక ఇంకేమొచ్చింది, నాకు ఎస్ కార్డు ఉండాలి అని ఫీల్ అయ్యిండు. ఎస్ కార్డు ఉండాలని ఫీల్ అయ్యే కాంగ్రెస్లో నాకు మంత్రి పదవి ఇవ్వాలి అని మన సీఎం రేవంత్ రెడ్డి గారితో కొట్లాడడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఒక మొండివాడు, అంటే నేను చేస్తా అంటే అదే చేస్తాడు ఆయన. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తిని ఎదగనియరు బేసిక్గా, కానీ బయట నుంచి వచ్చి అందులో ఉండి ఆ స్థాయికి ఎదిగి టీపీసీసీఏ తర్వాత సీఎం అయిండు అంటే కాంగ్రెస్లో పెద్ద విషయం. అట్లా బయటపడాలి అని రీజనల్ పార్టీలో కావచ్చు, కానీ జాతీయ పార్టీలో ఆ పొజిషన్ రావడం చాలా కష్టం. అంత కష్టపడి వచ్చిన రేవంత్ రెడ్డి దగ్గర ఇదే చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్న తోక జాడించి టికి 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 అన్నాడు. ఆయన కల్లా ఏం చేసింది, సీఎం రేవంత్ రెడ్డికి కోపం వచ్చింది, మండింది, టక్మన్ కట్ చేసి పీక్ పాడేస్తే రోడ్ మీద పడ్డాడు. ఎమ్మెల్సీ నువ్వు కాంగ్రెస్ నుంచి గెలిచినావు, కాంగ్రెస్కి అగ్నిస్ట్గా మాట్లాడుతూ వాళ్ళ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ సీఎం గురించి మాట్లాడుతూ చాలా తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది. క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఆయనని పార్టీలో నుంచి బహిష్కరించడం జరిగింది. ఆ తర్వాత ఏం చేయాలి, ఇంకా పనేం లేదు కదా. ఎందుకంటే గతంలో నువ్వు రిపోర్టర్గా ఉన్నప్పుడు, లేదంటే రిపోర్టర్ కూడా కాదు, ఒక యాంకర్ అనుకోవచ్చు. తీన్మార్ మల్లన్న రిపోర్టర్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాంకర్ అనే వ్యక్తిని చూసి తీన్మార్ పెట్టిన తర్వాత జనాలు ఆదరించారు. అదే వన్ సైడ్గా చేసుకుంటూ పోతే ఇంకా జన ఆదరణ అనేది బాగా పెరిగేది. ఏం చేసి నేను కట్ చేస్తే రాజకీయంలో దిగుతా అన్నాడు. రాజకీయంలో దిగిన తర్వాత ఎవరు పట్టించుకోవడం మానేస్తారు, దేకడం మానేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేకడం మానేస్తారు. అంటే ఒక తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి పొలిటికల్లో ఉన్న లీడర్లని, ఎవరైనా మినిస్టర్లని, ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ప్రధానమంత్రిని, వాళ్ళని క్వశ్చన్ చేసే తీన్మార్ మల్లన్న లాస్ట్ వాళ్ళు కాలు పట్టుకునే పరిస్థితికి వెళ్ళింది. అంటే పార్టీలో జాయిన్ అయింది కాబట్టి కంపల్సరీ ఒక కాలు పట్టుకోవాలి. ఆ పరిస్థితికి దిగజారిండు తీన్మార్ మల్లన్న. అప్పటితో జనాలకు కూడా అందరికీ తీన్మార్ మల్లన్న మీద విరక్తి చెందింది అనుకోవచ్చు. ఎందుకంటే జర్నలిజం కాదు ఆయన, ఆటోమేటిక్గా ఇప్పుడు దాంట్లోకి పోయిండు. మరి ఏం చేయాలి, అలాగ పోయిన తర్వాత అలాగంచి తీసి పడేసిండు. ఇప్పుడు నాకేం జాబ్ లేదు, ఎమ్మెల్సీ అనే జాబ్ తప్ప నాకు జనాలు ఎవరు లేరు, ఫాలోయింగ్ ఎవరు లేరు, ఏం చేయాలి అన్నప్పుడు ఆలోచన వచ్చి హెలికాప్టర్ గుర్తుకొచ్చింది నాకు. సో నేను హెలికాప్టర్లో ట్రావెల్ చేయాలి. కాంగ్రెస్ ఉంటే ఆప్షన్ ఉండేదని కాంగ్రెస్ నుంచి నన్ను మెడబట్టి బయటికి నెట్టేశారు. నేను ఇప్పుడు హెలికాప్టర్ ఎట్టెక్కాలి అన్నప్పుడు ఇంకో ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అది, నేను బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాను. అంటే బీసీ ఉద్యమం అంటేనే, బీసీ అంటేనే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఈయన ఆర్ కృష్ణయ్య. అలాంటి ఆర్ కృష్ణయ్యని కాదని నువ్వు బీసీ నినాదం ఎత్తుకున్నప్పుడు మరి వాళ్ళని కూడా నువ్వు దేకాలి కదా. వాళ్ళే కదా నీకు ముఖ్య. ఒక బీసీకి ఎప్పటి నుంచో కొట్లాడుతున్న ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి నా చిన్నప్పటి నుంచి చూస్తున్న, అప్పటి నుంచి అదే ఓయిలో తిరుగుకుంటా బీసీల కోసమే కొట్లాడుతుంది. సరే, ఇప్పుడు కొన్ని వేరే పార్టీలు అటు పార్టీలు తిరిగింది అనుకోండి, అది ఆ బీసీల కోసం అంతా కొట్లాడిన ఆర్ కృష్ణయ్యకు మొండి చేయి చూపించి ఈయననే సొంతంగా నేను పార్టీ పెడతాను బీసీలకు, నెక్స్ట్ బీసీ ఏమంటారు రాజ్యాంగం అంటే 100% నేను ఒప్పుకుంటా. బీసీ రాజ్యాంగం వస్తే నేను కూడా స్వాగతిస్తాను. కానీ మంచి జరగాలి, దానికన్నా ముందు నా స్వార్థం కన్నా నాకు, నా పక్కన ఉన్న వాళ్ళకు, నా ఎదుటిన్న వాళ్ళకు, నాతో పాటు ఉన్న వాళ్ళకి మంచి జరగాలని కోరుకునే మనస్తత్వం నాది. సో అలాంటప్పుడు బీసీయా, ఎస్టీయా, ఎస్సీయా, లేదంటే మైనార్టీయా, లేదంటే ఓసీయా, అది కాదు. బీసీకి రాజ్యాంగం వస్తే బీసీ వాళ్ళందరూ బాగుపడతారని హామీ ఇస్తారా, అది కంపల్సరీ. సో ఇదంతా పక్కన పెడితే బీసీ నిదానం ఎత్తుకొని ఒక పెద్ద మీటింగ్ పెట్టి, హెలికాప్టర్ కోరిక కదా ఆయనకు, హెలికాప్టర్లో పోయిండు, దిగిండు అన్నాడు. మేము ఉచ్చబోస తాగినోళ్ళు మీరు, మేము ఉచ్చబోస కొట్టుకుపోయేటోళ్ళు మీరు, మేము తెచ్చుకోవద్దా హెలికాప్టర్లో అంటే? ఒక్కరోజు నువ్వు ఒకనొకప్పుడు ఛాయ్ పైసలు అడుక్కునేదే తీన్మార్ మల్లన్న చింతపండు నవీను హెలికాప్టర్లోకి వెళ్ళే అంతా దిగిండు. అదే కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు అడిగితే, మా దగ్గర పైసలు లేవా, రెడ్డి వాళ్ళ దగ్గర కన్నా మా దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయా అంటాడు. మళ్ళీ అలాంటప్పుడు నువ్వు ఛాయ్ పైసలు ఎందుకు అడుక్కున్నావు? సరే, ఛాయ్ పైసలు అడుక్కున్నావు, చేసినావు, వాళ్ళతో వెళ్దాం, పెద్ద పెద్ద కార్లలో కొన్నావు, క్లారిటీ ఇవ్వాలి కదా. సో ఇవన్నీ పక్కన పెడితే మొన్న జరిగిన విషయం ఏంటంటే, ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నాడు ఆ రకంగా మాట్లాడడం 100% తప్పు. ఒక మహిళను పట్టుకొని నీకు నాకు
కంచానికి పొత్తుందా మంచానికి పొత్తుందా అంటే అరే పెద్దవా మాట ఎంత దారుణమైన అంటే జర్నలిజం అయితే నేను తిట్టకపోయేది ఆయన కూడా జర్నలిజంలో లేడు ఇప్పుడు బయటికి వెళ్ళండి ఒక పొలిటికల్ వ్యక్తి అయినా సో ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ఒక అమ్మాయిని పట్టుకొని పచ్చిగా చెప్పాలంటే నాతో పడుకున్నట్టు ఏదన్నా ఉందా అనే విధానంగా నేను అది మాట్లాడాలంటే నాకే గలీజ్గా అనిపిస్తుంది ఫ్యామిలీ ఉంది కాబట్టి అంటే ఆ రకంగా మాట్లాడడం జరిగింది మళ్ళీ దాన్ని నేను మాట్లాడింది కరెక్టే నేను తప్పు మాట్లాడాలని ఏదో పేపర్ తీసుకొచ్చి ఇంకో దీనికి ఇది అర్థం దీని అర్థం అంటే అరే ఏం మాట్లాడాలి నేను ఒక అబ్బాయితో అనో పద్ధతి ఒక అమ్మాయితో నీకు నాకు మంచమే పొత్తుందా అంటే కనీసం సెన్స్ ఉండాలి కదా మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు తల్లి ఉంటుంది బిడ్డ ఉంటుంది భార్య ఉంటుంది సో మనం సమాజంలో ఉన్నాం పద్ధతిగా ఒక లెక్క ఉంటుంది నువ్వు ఒక జర్నలిజం ముసుగులో నువ్వు అంత పెద్ద మాట ఎలా అంటావు దాన్ని మళ్ళీ సమర్థించుకుంటున్నాడు నేను అట్లా కాదు ఇట్లా అని అది కరెక్ట్ కాదు కదా చింతపండు నవీన్ అనే వ్యక్తి జర్నలిజంలో తోపు అనుకోవచ్చు న్యూస్లో యూట్యూబ్లో పెట్టి అంత డబ్బులు ఎర్న్ చేయడము లేదంటే పెద్ద పెద్ద కార్లు కొనడం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ఉండడము అవన్నీ సంపాదించుకున్నావు బాగుంది కానీ ఇప్పుడు అంటే నువ్వు బీసీగా నువ్వు ఒక్కనే ఎత్తుకోవాలా ఇప్పుడు ఆయన అంటాడు ఆమెకేం సంబంధం బీసీ వాళ్ళే కదా తొక్కింది అంటే ఒక అగ్రనేత చిన్నల గురించి మాట్లాడొద్దా ఒక పెద్ద కులము చిన్న కులాల గురించి మాట్లాడదు అంటే ఇన్ని రోజులు కూడా పెద్ద కులం అంటే చిన్న కులాలను తొక్కడమే చూసాం పెద్ద కులాలు కూడా ఇప్పుడు చిన్నోళ్ళని పైకి లేపాలని ఆ బీసీలను పైకి మనమేం చిన్న కాదు బీసీలను పైకి లేపాలని చూసినప్పుడు నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావు అంటే ఈ క్రెడిట్ అంతా నీ ఒక్కరికి రావాలా నువ్వు మెల్లేసుకుంటావా నిజంగా నీకు ఒక్కటి రావాలంటే ఆమరణ దీక్ష చేయి ఇంకోటి చేయి అంటే ఎవ్వరు వ్యక్తులు మాట్లాడితే వాళ్ళ మీద పడడము ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం బూతులు మాట్లాడడం ఏంది అది పద్ధతి సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ మనిషి ఎవరైతే ఉన్నారో దాడి చేయిస్తారు వాళ్ళ మొత్తం ఆఫీస్లో రక్తం పడ్డది 5 రౌండ్లో ఫైర్ చేయిస్తారు అని చెప్పారు కదా అసలు జరిగిన విషయం ఏంటంటే ఆ వ్యక్తి లోపలికి వెళ్ళిన తర్వాత తననే లోపల లాక్కొని ఈడ ఇష్టం వచ్చినట్టు గుద్ది చెక్కతో ఈడ గుద్ది వెనకల ఈపులో గుద్ది ఒకటి సుత్తతో కాళ్ళ మీద కొట్టిండంట అదే బ్లీడింగ్ మొత్తం బ్లీడింగ్ నేనేం చెప్పిండు మా మనుషుల్ని కొట్టి పంపించినారు డీడీఆర్లు ఎత్తుకుపోయినారు సీసీ కెమెరాలు ఎత్తుకుపోయినారు బయట ఉండొచ్చు బయట ఇప్పుడు ఆయన కెమెరాలు అంటే ఎత్తుకుపోయి ఉంటారు బయట కెమెరాలు ఉంటాయి కదా ఎవరేం ఎత్తుకుపోతున్నారో తెలుస్తుంది దాని మీద చూసి కేసు పెట్టు అంతేగాని నువ్వే దాచిపెట్టి సీసీ కెమెరాలు నన్ను చంపడానికి వచ్చినారు గన్ను లాక్కోవడానికి వచ్చినారు అరే లోపల ఉన్న గన్ను ఎట్లా లాక్కుంటారు భయ్ అంటే గన్ను లాక్కుంటుండ అంటే అంత నెగ్లిజెంట్గా ఉండ మన గన్మ్యాన్ ఆయన రేంజ్లో ఆయన ఉన్నాడు ఆయన దగ్గర ఏం గన్ను లాక్కోలేదు ఈయన క్రియేట్ చేసింది గన్ను లాక్కుండా నన్ను చంపాలని చూస్తారు నిన్నెవరు చంపుతారు భయ్ నువ్వే లోపల ఒక మనిషిని పిలిచి ఇష్టం వచ్చినట్టు గుద్ది సుత్తతో కాళ్ళను కొట్టి ఈడో కొట్టి ఒక పక్కన చెట్టుదే తలవారు తీసుకురా నరుకుదాం అది ఇదని మాట్లాడేది నువ్వంతా చీప్గా మాట్లాడి మొత్తం వాళ్ళ మీద నెట్టేసినవి విచిత్రంగా జనాలు కూడా అదే నమ్మినారు అది నిజమై ఉండొచ్చు కదా అని కానీ నువ్వు ఆ రకంగా మాట్లాడడం ఒక మహిళ గురించి 100% తప్పు అది నువ్వు క్షమాపణ చెప్పాలి దాన్ని సమర్థించుకోకు ఇంకా ఈ శాస్త్రం ఉంది అది ఉంది బొంగు భోజనం సమర్థించుకోకు 100% నువ్వు చేసిన తప్పు ఈ తప్పు నుంచి బయటపడాలి ఎట్లా పడాలని చూడాలి అంటే క్షమాపణ చెప్పు తప్పేం వీళ్ళు కూడా దాడి చేయాలని ముందు కర్రలు పట్టుకొని పోలే క్షమాపణ చెప్పాలని శాంతియుతంగానే దాడి చేద్దామని శాంతియుతంగా ప్రొటెస్ట్ చేద్దామని పోయినారు దీన్ని మీరు క్రియేట్ చేసి వాళ్ళని కొట్టగల కోపం వచ్చింది అందరికీ ఎగబడ్డారు మీరు తప్పు సరే వీళ్ళు చేయలేదు నువ్వు ఫస్ట్ మాట్లాడను 100% తప్పు దాన్ని ఖండించుకోకపోవడం ఇంకో 100% తప్పు సరే వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు సరే ఏందని లోపల పిలిపించి మాట్లాడడం కరెక్ట్ నువ్వు లోపల పిలిపిలేవు వాళ్ళంతా వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు కూడా వాళ్ళు లోపల పిలిచి ఎవరు రాబాయి నేను ఎవరు రమ్మన్నది అది అని చెప్పి కొట్టి పంపించిన వాళ్ళని నువ్వు తప్పు నీదే కదా 100%. సో కేసీఆర్ మీద పడితే ఏం రాదు నీకు ఇన్ని రోజులు కేసీఆర్ మీద పడ్డారు 10 ఏళ్ళు పడ్డారు 9 ఏళ్ళు పట్టినారు పక్కన కూర్చోబెట్టినారు ఇంకా కేసీఆర్ అసలు మనుషులో ఇంకేమన్నా చచ్చిన పాము ఎన్ని రోజులు చంపుతారు భయ్ బతుకున్న పాము అదిగో పాము ఇదిగో పాము అనుకుంటా కరెక్ట్ కాదు కదా కేసీఆర్ ఇప్పుడు ఒక 5 ఏళ్ళు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు జనాలు అనుకున్నారు కూర్చోబెట్టినారు సరే వాళ్ళు తప్పులు చేసినారా వాళ్ళ ఎమ్మెల్యేలు తప్పులు చేసినారా మినిస్టర్లు తప్పులు చేసినారా అని వాళ్ళ వ్యక్తిగతంగా తెలుసు జనాలు తెలుసు ఓట్లు ఎందుకు వేయలేదని అంతేగాని మీరు దాన్ని క్రియేట్ చేసి ఇంకేదో అనుకోవడం నేనే బీసీ గలాన్ని ఎత్తుకున్నా నేనే తోపు అంటే నీకన్నా ముందు పుట్టినడు ఆర్ కృష్ణయ్య ఉండు పోయి బీసీలకు గనక ఫస్ట్ ఏమంటారు షాల్వ పెట్టి సత్కరించాలి సన్మానం చేయాలంటే ఆర్ కృష్ణయ్యకు నీలాంటి కాదు సో నీ భయం ఏంటంటే ఎక్కడ కవిత గద్దలాగా అందుకొని పోద్దు అనే భయంతోనే ఆ మాట్లాడడం జరిగింది ఈ 2-3 రోజులు కూడా ఫేమ్లో ఉన్నారు మీరు అట్లా కానీ అది కరెక్ట్ కాదని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ముందుగా కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ